సహాబాలు అల్లాహ్ దగ్గర రజియల్లాహు అన్హు అంటే అల్లాహ్ వారితో ఇష్టపడిపోయారు, వారు కూడా అల్లాహ్తో ఇష్టపడిపోయారు. ఎందుకని ఇంత ప్రాధాన్యత, ఇంత గొప్పవారుగా ఉన్నారు సహాబాలు అంటే ఒకే ఒక విషయము, వారు తెలివితేటల వలన కాదు, వారి యొక్క చదువు సంస్కారం వలన కాదు. ఎందుకని ఇంజనీర్లు, డాక్టర్లు ఎవరు లేరు సహాబాల్లో. అలాగే వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతస్తుల వలన కూడా కాదు, వారి యొక్క వంశం వలన కూడా కాదు. కేవలము ఒకే ఒక్కటి, వారి యొక్క అంతరంగికం తఖ్వా. అల్లాహు అక్బర్. సహాబాలు అల్లాహ్ దృష్టిలో గొప్పవాళ్ళు ఎందుకు అయ్యారు అంటే ఒకే ఒక్క విషయం, వారి దగ్గర టెక్నాలజీ ఏమీ లేదు, వాళ్ళు మంచి చదువుకున్న వారు కాదు, మిగతా ఏ విషయాలు కాదు, కేవలము అల్లాహ్ వాళ్ళ యొక్క తఖ్వాని చూశాడు కాబట్టి అల్లాహ్ దృష్టిలో వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. మనము కూడా మన అంతరంగికం ఏదైతే ఉందో దానిని సంస్కరించుకోవాలి సోదరులారా. అలాగే మరొక విషయం మనము చూస్తూ ఉంటాము, రంజాన్ ఇలా వచ్చింది అలా వెళ్ళిపోయింది, బహుశా నేను రంజాన్లో ఉపవాసాలు ఎక్కువగా ఉంటే బాగుండేది, అనవసరంగా వదిలేశాను. రంజాన్లో ఖురాన్ పారాయణం చేస్తే బాగుండేది, లేకపోతే రంజాన్లో తరావీ నమాజులు చేస్తే బాగుండేది. ఇలా బాగుండేది అని అనుకోవడం కంటే అది రాకముందే దానికోసం సిద్ధపడాలి. ఎందుకని మనం ప్రారంభిస్తాము, ఎలాగైనా నేను తరావీ నమాజ్ చదవాలండి అని గట్టిగా నిర్ణయించుకొని చదువుతూ వస్తాము. ఏదన్నా ఒక్కరోజు సెలవు పడుతుంది అంతే, ఇంకా వదిలేసామంటే మళ్ళీ తరావీ నమాజ్ చేయము. అలాగే రంజాన్లో ఉపవాసాలు ఉండాలి. ఏం చేయాలి, నేను చివరి 10 రోజులు సెలవు పెట్టేశానండి, 10 రోజులు పూర్తిగా ఉంటా. అది కూడా కాదు, రంజాన్ ఉన్నప్పుడే దానిలో ఉన్న ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణం పుణ్యాలు సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. రంజాన్ వెళ్ళిపోయిన తర్వాత అయ్యో నేను చేస్తుంటే బాగుండేది కదా, నేను ముందే దాని గురించి ప్రిపేర్ అయితే బాగుండేది కదా అని అనుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఎందుకని అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, రబ్బనా బసర్నా వ సమీనా ఫర్జీనా నఅమల్ సాలిహన్ ఇన్నా మూఖినూన్. ఎవరైతే అవిశ్వాసులు ఉన్నారో వారు రేపు తీర్పు దినం రోజు అంటారు, ఏమనంటారు, రబ్బనా అబసర్నా, ఓ అల్లా ఇప్పుడు మేము అన్నీ చూస్తున్నాము, వ సమీనా అన్నీ వింటున్నాము, ఫర్జేనా నఅమల్ సాలిహన్ ఇన్నా మూఖినూన్ అంటే అర్థం ఏమిటి, ఇక మమ్మల్ని తిరిగి పంపించు, తిరిగి పంపిస్తే మేము సత్కార్యాలు చేస్తాము, మూఖినూన్ మాకు నమ్మకం కుదిరింది అంటారు. అల్లాహు అక్బర్. అవిశ్వాసులకి చెప్తున్నాము, రేపు పరలోకం ఒకటి ఉంది, స్వర్గం ఒకటి ఉంది, నరకం ఒకటి ఉంది, ఇప్పుడే మీరు మీ సృష్టికర్త అయిన అల్లాహ్ను నమ్ముకోండి అంటే వాళ్ళు ఎవ్వరూ వినటం లేదు. కానీ రేపు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అల్లాహ్ మేము అన్నీ చూస్తున్నాము, అన్నీ వింటున్నాము, మమ్మల్ని ఒక్కసారికి తిరిగి పంపించు, సత్కార్యాలు చేస్తాము, మాకు నమ్మకం కుదిరింది అంటారు. సాధ్యమా? సాధ్యం కాదు. అలాగే గడిచిపోయినటువంటి రంజాన్ మళ్ళీ తిరిగి రాదు. నా జీవితంలో ఎన్ని రంజాన్ మాసాలు అయిపోయాయి, ఎన్ని రంజాన్ మాసాల్లో మనము ఎన్ని పుణ్యాలు సంపాదించుకున్నాము ఒక్కసారి పరిశీలన చేయండి. ఇక్కడ 10 సంవత్సరాల నుంచి 60-70 సంవత్సరాల వరకు వయసున్న వారందరూ ఉన్నారు. మరి మన జీవితంలో ఎన్ని రంజాన్ మాసాలు వెళ్ళిపోయాయి, ఏ రంజాన్ మాసంలో మనం పుణ్యాలు సంపాదించుకున్నాము. అలా కాకుండా మనము కేవలము నామమాత్రపు ముస్లింలుగా ఉండి అల్లాహ్ వైపు నుంచి అన్ని అనుగ్రహాలు మనకు రావాలి, సాధ్యం కాదు సోదరులారా, సాధ్యం కాదు. అల్లాహ్ ఏమన్నాడు సూరా బఖరాలో, వ ఔఫూ బిఅహది ఊఫు బిఅహదికుం. అర్థమేమిటి, వ ఔఫూ బిఅహది మీరు నాతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి, ఊఫు బిఅహదికుం అప్పుడు నేనేం చేస్తాను, నేను మీతో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను. మనం అల్లాహ్తో చేసిన వాగ్దానం ఏమిటి, మనము తౌహీద్ మీద నిలకడగా ఉంటాము, అల్లాహ్ను మాత్రమే విశ్వసిస్తాము, షిర్క్కి పాల్పడము. ఇలా ఏవైతే మనం అల్లాహ్తో వాగ్దానం చేశామో ఆ వాగ్దానం ఎప్పుడైతే మనం నెరవేరుస్తామో, అల్లాహ్ మనకు ఒక వాగ్దానం చేశాడు, ఇహలోకంలో మనకు సుఖాన్ని, శాంతిని ఇస్తాడు, వేరే ఆపదలు ఏవైతే వస్తున్నాయో ఆ ఆపదల నుండి కాపాడుతాడు, రేపు పరలోకంలో మనకు స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి మనము ఎప్పుడైతే మన వాగ్దానాన్ని నెరవేరుస్తామో అప్పుడు అల్లాహ్ ఏం చేస్తాడు, అల్లాహ్ మనకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తాడు సోదరులారా.